విషపూరితమైన పాముకాటుకు ఏకైక ప్రభావవంతమైన చికిత్స అయిన యాంటీవెనం ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలను కాపాడుతుంది. కానీ యాంటీవెనంను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ప్రక్రియ శ్రమతో కూడుకున్నది మరియు పురాతనమైనది. ఇది పాముల నుండి విషాన్ని పాలు పితికేస్తుంది. ఆ విషాన్ని గుర్రాలు లేదా గొర్రెలలోకి ఇంజెక్ట్ చేసి, ఆపై జంతువులు ఉత్పత్తి చేసే ప్రతిరోధకాలను తీయడానికి రక్తస్రావం చేస్తుంది. ఇది చాలా పాత పాఠశాల ఔషధం అని డెన్మార్క్ యొక్క టెక్నికల్ యూనివర్సిటీలో యాంటీబాడీ పరిశోధకుడు ఆండ్రియాస్ హౌగార్డ్ లాస్ట్సెన్కీల్ చెప్పారు. అతను మెరుగైన యాంటీవీనంలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాడు. ఇంకేముంది, విషపూరిత పాములోని ప్రతి జాతి దాని విషంలో ప్రత్యేకమైన విషాన్ని కలిగి ఉంటుంది, ఎందుకంటే ఒక జాతి విషం నుండి ఉత్పత్తి చేయబడిన యాంటీవెనం సాధారణంగా మరొక జాతికి వ్యతిరేకంగా పనిచేయదు. యాంటీవెనోమ్ తయారీదారులు జంతువులకు బహుళ పాము జాతుల నుండి విషాన్ని ఇంజెక్ట్ చేయవచ్చు, అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక జాతుల నుండి విషానికి వ్యతిరేకంగా పనిచేసే ఉత్పత్తులు కూడా ఇచ్చిన ప్రాంతంలోని అన్ని పాములను కవర్ చేయవు. కాబట్టి వైద్యులు ఏ పాము కాటుకు కారణమైందో విద్యావంతులైన అంచనా వేయాలి మరియు తదనుగుణంగా ఉత్పత్తిని ఎంచుకోవాలి. అకాడమియా మరియు ప్రైవేట్ కంపెనీలలోని పరిశోధకులు ఉత్పత్తి చేయడానికి తక్కువ గజిబిజిగా ఉండే మెరుగైన యాంటీవీనంలను అభివృద్ధి చేయాలని చాలా కాలంగా కలలు కన్నారు మరియు ఇది ప్రపంచంలోని 200 లేదా అంతకంటే ఎక్కువ జాతుల పాములకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. గత వారం పరిశోధకుల బృందం సైన్స్ ట్రాన్స్లేషనల్ మెడిసిన్లో కొంత పురోగతి సాధించిందని నివేదించింది. ఈ బృందం సింథటిక్ యాంటీబాడీని అభివృద్ధి చేసింది. ఇది మాంబాస్, కోబ్రాస్ మరియు ఆస్ట్రేలియన్ కాపర్ హెడ్లను కలిగి ఉన్న పాముల కుటుంబమైన ఎలాపిడ్ల విషంలో కనిపించే న్యూరోటాక్సిన్ల యొక్క అత్యంత శక్తివంతమైన తరగతులలో ఒకదానిని తటస్థీకరిస్తుంది. ప్రస్తుత యాంటీవీనంల మాదిరిగా కాకుండా, ఈ చికిత్స జంతువులలో కాకుండా కణాలలో ఉత్పత్తి చేయబడుతుంది. మరియు ఇది ప్రస్తుత యాంటీవీనంల యొక్క మరొక ప్రధాన ప్రతికూలతను పరిష్కరిస్తుంది. ఈ చికిత్సలు గుర్రపు ప్రతిరోధకాల కంటే మానవ ప్రతిరోధకాల నుండి తీసుకోబడినందున అవి అలెర్జీ ప్రతిచర్యను పొందే అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా మొదటి అడుగు మాత్రమే. పాము విషాలు చాలా క్లిష్టంగా ఉంటాయి అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో విష నిపుణుడు మరియు అధ్యయన సహ రచయిత కార్తీక్ సునాగర్ చెప్పారు. ఒక రకమైన న్యూరోటాక్సిన్కి వ్యతిరేకంగా ఈ యాంటీబాడీని ఇతర టాక్సిన్లను లక్ష్యంగా చేసుకునే ఇతర యాంటీబాడీలతో కలిపి సంప్రదాయ యాంటీవీనంల కోసం పని చేయదగిన ప్రత్యామ్నాయాన్ని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సమస్యపై పరిశోధన చేస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందిలో బృందం ఒకటి. ఈ పరిశోధకులు అల్పాకాస్ రక్తంలో మరియు 100 సార్లు స్వచ్ఛందంగా కాటుకు గురైన పాము ఔత్సాహికుల రక్తంలో ప్రతిరోధకాల కోసం వేటాడుతున్నారు. వారు పాము విషంలోని అత్యంత ప్రాణాంతకమైన భాగాలను ఎదుర్కోవడానికి సెప్సిస్ మరియు లెడ్ పాయిజనింగ్కు చికిత్స చేయడానికి అభివృద్ధి చేసిన టెస్టింగ్ మాత్రల యొక్క ప్రత్యేక విధానాన్ని కూడా తీసుకుంటున్నారు. మరియు వారు మరింత ఎక్కువ జాతుల పాములపై పనిచేసే యాంటీవెనంలను తయారు చేయడానికి సాంప్రదాయ యాంటీవీనం ఉత్పత్తి ప్రక్రియను సర్దుబాటు చేస్తున్నారు. హెచ్ఐవికి చికిత్సలను కనుగొనే ప్రయత్నంలో భాగంగా స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని పరిశోధకులు సేకరించిన మానవ ప్రతిరోధకాల లైబ్రరీతో తాజా పని ప్రారంభమైంది. మానవులను ప్రభావితం చేసే పాము విషంలోని అతి ముఖ్యమైన టాక్సిన్స్తో బంధించే ప్రతిరోధకాలను వెతకడానికి ఈ సేకరణ ద్వారా దువ్వెన చేయాలనే ఆలోచన ఉంది. పాములు తమ సహజ ఆహారాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ విషాలను అభివృద్ధి చేస్తాయి, మనకు హాని కలిగించకుండా, సునాగర్ చెప్పారు. ఇది శుభవార్త ఎందుకంటే పాము విషంలోని అనేక భాగాలు మానవులకు హాని కలిగించవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషపూరిత పాములలో కొన్ని విషపదార్థాలు మాత్రమే తటస్థీకరించాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పారు. విషాలు వివిధ కుటుంబాలు మరియు ఉపకుటుంబాలలోకి వస్తాయి, కానీ ఒకే ఉపకుటుంబంలో కూడా వందలాది రకాలు ఉండవచ్చు. అయినప్పటికీ, విషపదార్థాల యొక్క కొన్ని భాగాలు ఎల్లప్పుడూ భద్రపరచబడతాయి. కాబట్టి మీరు ఆ విధమైన అకిలెస్ హీల్ను కొట్టగలిగితే, మీరు దాదాపు మొత్తం ఉపకుటుంబాన్ని తటస్థీకరించవచ్చు అని లాస్ట్సెన్కీల్ చెప్పారు. 95.5 అనే యాంటీబాడీ లాంగ్ చైన్ ఆల్ఫా న్యూరోటాక్సిన్ అని పిలువబడే ఒక నిర్దిష్ట రకమైన టాక్సిన్ను తటస్థీకరిస్తుంది అని కొత్త పేపర్ చూపిస్తుంది. ఇది ప్రాణాంతక టాక్సిన్, ఇది మనకు శ్వాస తీసుకోవడంలో సహాయపడే వాటితో సహా కండరాలను స్తంభింపజేస్తుంది. పరిశోధకులు తమ సింథటిక్ యాంటీబాడీని ఎలుకలలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు, జంతువులకు విషం వచ్చిన 20 నిమిషాల తర్వాత వారు దానిని ఇంజెక్ట్ చేసినప్పుడు కూడా జంతువులను న్యూరోటాక్సిసిటీ నుండి రక్షించగలదని వారు కనుగొన్నారు. సాంప్రదాయ యాంటీవీనం వలె కాకుండా,
ఇది చాలా తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. 10 నిమిషాల ఆలస్యం. సంప్రదాయ యాంటీవీనం మీరు టాక్సిన్తో పాటు ఇంజెక్ట్ చేస్తే మాత్రమే ప్రభావవంతంగా ఉంటుంది, అని సునాగర్ చెప్పారు. తదుపరి దశ ఏమిటంటే, ఇతర టాక్సిన్స్ను లక్ష్యంగా చేసుకునే ఈ ప్రతిరోధకాలను కనుగొనడం మరియు చివరికి అనేక విభిన్న పాముల విషాన్ని తటస్థం చేయగల కాక్టెయిల్ను అభివృద్ధి చేయడం. ప్రతి పాముకాటుకు చికిత్స చేసే వస్తువును కనుగొనడం లక్ష్యం కాదు. ప్రపంచం మొత్తానికి యూనివర్సల్ యాంటీవీనంను తయారు చేయాలనే ఆలోచనను నేను నమ్మను, లాస్ట్సెన్కీల్ చెప్పారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని అన్ని పాములను కవర్ చేయగల యాంటీవెనంలను అభివృద్ధి చేయడం మరింత సమంజసమైనది. లాస్ట్సెన్కీల్ మరియు అతని సహచరులు హ్యూమన్ యాంటీబాడీ లైబ్రరీల ద్వారా మంచి అభ్యర్థుల కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు వారు వాటిలో కొన్నింటిని జంతువులలో పరీక్షిస్తున్నారు కానీ వారి పరిశోధనలను ఇంకా ప్రచురించలేదు. అన్ని నార్త్ అమెరికన్ పగడపు పాములకు వ్యతిరేకంగా పనిచేసే కాక్టెయిల్ వాస్తవానికి మనకు ఉండవచ్చు, అని ఆయన చెప్పారు. ఒక సౌత్ శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత కంపెనీ, సెంటివాక్స్, భిన్నమైన పద్ధతిని తీసుకుంటోంది. ఒక వ్యక్తి రక్తం నుండి మంచి ప్రతిరోధకాలను బయటకు తీయాలని వారు ఆశిస్తున్నారు. టిమ్ ఫ్రీడ్, సింటవాక్స్ వద్ద హెర్పెటాలజీ డైరెక్టర్, ఒక పాము ఔత్సాహికుడు మరియు మాజీ ట్రక్ మెకానిక్. అతను పాము విషం నుండి రోగనిరోధక శక్తిని పొందే ప్రయత్నంలో 200 సార్లు కాటువేయబడ్డాడు మరియు వివిధ రకాల టాక్సిన్స్తో ఇంజెక్ట్ చేయబడ్డాడు. 2022లో మొదటిసారిగా పోస్ట్ చేసిన ప్రిప్రింట్లో, సెంటివాక్స్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధకులు ఫ్రైడ్ యొక్క రక్తం యాంటీబాడీని అందించిందని నివేదించారు. ఇది లాంగ్ చైన్ ఆల్ఫా న్యూరోటాక్సిన్ను తటస్థీకరించడంలో కొంత వాగ్దానాన్ని చూపుతుంది. సెంటిఎల్ఎన్ఎక్స్డి9 అనే యాంటీబాడీ, మోనోకల్డ్ కోబ్రా, బ్లాక్ మాంబా, ఎల్లో లిప్డ్ సీ క్రైట్, ఈజిప్షియన్ కోబ్రా, కేప్ కోబ్రా, ఇండియన్ కోబ్రా మరియు కింగ్ కోబ్రా నుండి పూర్తి విషానికి వ్యతిరేకంగా పూర్తి రక్షణను అందించింది. అల్పాకాస్ మరియు ఒంటెలు వంటి ఒంటెలు ఉత్పత్తి చేసే అమానవీయ ప్రతిరోధకాలపై లాస్ట్సెన్కీల్ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నానోబాడీస్ అని పిలువబడే ఈ చిన్న ప్రోటీన్లు సమానంగా బంధిస్తాయి, లాస్ట్సెన్కీల్ చెప్పారు. అవి ఉత్పత్తి చేయడానికి చౌకగా ఉంటాయి మరియు సూపర్ స్టేబుల్. అతను మరియు అతని బృందం నానోబాడీల లైబ్రరీలను రూపొందించడానికి పాము విషంతో అల్పాకాస్ను టీకాలు వేశారు. అవి అత్యంత ఆశాజనకంగా ఉన్న అభ్యర్థులను గుర్తించడానికి ఉపయోగించబడతాయి. సింథటిక్ యాంటీబాడీలు బహుశా ఇప్పటికీ ఆసుపత్రులు మరియు క్లినిక్లలో ఇవ్వబడతాయి, సాంప్రదాయ యాంటీవీనంకి సంబంధించినది. కానీ కొందరు వ్యక్తులు పాము విషంలోని నిర్దిష్ట విషపూరిత భాగాలను లక్ష్యంగా చేసుకునే మాత్రలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రజలు ఎక్కువగా కాటుకు గురవుతున్న గ్రామీణ వర్గాలలో పంపిణీ చేయడానికి. వేర్రెస్ప్లేడీ ఔషధంపై దాదాపు 1 దశాబ్దం పాటు పనిచేస్తున్న ఓఫరిక్స్ కంపెనీ ఆ విధానాన్ని అవలంబించింది. సెప్సిస్ చికిత్సకు ఎలి లిల్లీ మరియు షియోనోగి మొదట అభివృద్ధి చేసిన ఈ ఔషధం, SPLA2 అని పిలువబడే ఒక విషపూరిత ఎంజైమ్ను మూసివేస్తుంది. ఇది కండరాల బలహీనత, పక్షవాతం మరియు అనేక రకాల ఇతర లక్షణాలను ప్రేరేపిస్తుంది. కంపెనీ ఇప్పటికే ఔషధం యొక్క క్లినికల్ ట్రయల్ను పూర్తి చేసింది మరియు మరొకటి పనిలో ఉంది. ఇంగ్లండ్లోని లివర్పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో విష జీవశాస్త్రవేత్త నికోలస్ కేస్వెల్, మెటాలోప్రోటీనేసెస్ అని పిలువబడే విష ఎంజైమ్ల తరగతిని లక్ష్యంగా చేసుకోవడానికి మందులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. ఇవి రక్తస్రావం మరియు గడ్డకట్టే సమస్యలను కలిగించే టాక్సిన్స్, అని ఆయన చెప్పారు. అవి సెంట్రల్ అమెరికాలోని ఫెర్డిలాన్స్ లేదా పశ్చిమ ఆఫ్రికాలోని రంపపు స్కేల్డ్ వైపర్ వంటి వైపర్ల కాటును చాలా ఘోరంగా చేస్తాయి. వారు పరీక్షించిన అత్యంత ఆశాజనకమైన అణువులలో 1,2,3 డైమర్కాప్టో 1 ప్రొపనేసల్ఫోనిక్ యాసిడ్, DMPS అని పిలువబడే ఒక ఔషధం. ఇది సీసం లేదా ఇతర లోహ విషాల విషయంలో రక్తం నుండి లోహాలను తొలగించడానికి ఉపయోగించబడుతుంది. మెటాలోప్రోటీనేస్ల అధిక సాంద్రత కలిగిన పాము విషాలకు, ఈ మందులు పాముకాటుతో బాధపడేవారికి నివారణ కావచ్చు. వారు స్వతంత్ర చికిత్సగా పనిచేయకపోయినా, వారు కణజాల నష్టం మరియు రక్తస్రావాన్ని అరికట్టగలుగుతారు మరియు వారు యాంటీవీనం పొందగల ఆరోగ్య సంరక్షణ సదుపాయానికి చేరుకోవడానికి ప్రజలకు సమయాన్ని కొనుగోలు చేయవచ్చు. పాముకాటుకు చికిత్స చేయడానికి మందులు పరీక్షించడం గమ్మత్తైనది. పాముకాటుకు సంబంధించిన సంరక్షణ ప్రమాణమైన యాంటీవీనంను పరిశోధకులు నిలిపివేయలేరు. కాబట్టి ఓఫరిక్స్ నిర్వహించే ట్రయల్స్లో పాల్గొనేవారు ఒంటరిగా లేదా పరీక్షించబడుతున్న కొత్త చికిత్సతో సాంప్రదాయ యాంటీవీనంను స్వీకరిస్తారు.
ఈ సమ్మేళనం నిజంగా బిట్తో బాధపడుతున్న వారిపై నిజంగా ప్రభావం చూపుతుందా లేదా అని బాధించడాన్ని కష్టతరం చేస్తుంది. కేస్ వెల్ ఇప్పటికీ జంతు పరిశోధనలు చేస్తున్నాడు. అయితే అతను మరియు అతని సహచరులు తమ చికిత్సను క్లినికల్ ట్రయల్స్లోకి మార్చినప్పుడు యాంటీవెనం తక్షణమే అందుబాటులో లేని కమ్యూనిటీలలో పాల్గొనేవారిని నియమించడం ద్వారా వారు ఈ అనిశ్చితులలో కొంత భాగాన్ని తగ్గించవచ్చని అతను ఆశిస్తున్నాడు. అధ్యయనంలో పాల్గొనేవారు కరిచిన వెంటనే మందు అందుకుంటారు, కానీ వారు ఆసుపత్రికి చేరుకున్న తర్వాత వారికి యాంటీవీనం అందుతుంది. యాంటీవేనం ఇవ్వడానికి ముందు ఔషధ ప్రభావాన్ని కొలవడానికి అది మాకు ఒక విండోను కొనుగోలు చేయాలి అని కేస్వెల్ చెప్పారు. ప్రతిరోధకాలతో ఈ మాత్రలను కలపడం మరింత ప్రభావవంతమైన చికిత్సలను ఉత్పత్తి చేస్తుంది. నాకు నిజంగా ఆకర్షణీయమైన ప్రయోగం ఏమిటంటే, మీరు రెండింటినీ కలిపితే ఏమి జరుగుతుంది అని ఓఫిరెక్స్లోని చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ మాట్ లెవిన్ చెప్పారు. సింటవాక్స్ ఎలుకలలో దీనిని ట్రయల్ చేసి, పాము ఔత్సాహికుడి నుండి తీసుకోబడిన వారెస్ప్లాడిబ్ మరియు కంపెనీ యొక్క యాంటీబాడీ కలయిక యాంటీబాడీ కంటే మెరుగ్గా పనిచేస్తుందని కనుగొన్నారు. యాంటీవీనంను ఉత్పత్తి చేసే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడం రాత్రిపూట జరగదు, కానీ ఈలోగా ఇప్పటికే ఉన్న యాంటీవీనం ఉత్పత్తిని పూర్తిగా సరిదిద్దకుండా మెరుగుపరచవచ్చు. థాయిలాండ్లోని మహిడోల్ విశ్వవిద్యాలయంలో ఇమ్యునోకెమిస్ట్ అయిన కవి రతనబనాంకూన్ దశాబ్దానికి పైగా కృషి చేస్తున్నది అదే. ప్రస్తుత యాంటీవీనం ఉత్పత్తి వ్యవస్థలు పాము విషానికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసే గుర్రాల సామర్థ్యంపై ఆధారపడతాయి. కానీ గుర్రాలు ఒకేసారి ఎన్ని టాక్సిన్లను నిర్వహించగలవు మరియు ఇప్పటికీ బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను ఉత్పత్తి చేయగల పరిమితి ఉంది, అతను చెప్పాడు. కాబట్టి గుర్రాలకు పాము విషాన్ని పూర్తిగా ఇవ్వడానికి బదులు, అత్యంత విషపూరితమైన భాగాలను మాత్రమే ఉంచడానికి దానిని ఫిల్టర్ చేయాలనే ఆలోచన రతనబానంకూన్కు ఉంది. మొత్తం విష ప్రోటీన్ల సంఖ్యను పరిమితం చేస్తూనే, వివిధ రకాల జాతుల నుండి టాక్సిన్స్ని అందించడానికి అతన్ని అనుమతిస్తుందని అతను ఆశించాడు. అతని ఆలోచనపై మొదట ఎవరూ ఆసక్తి చూపలేదు, కానీ రతనబానంకూన్ రాయల్ థాయ్ ఆర్మీని సంప్రదించినప్పుడు వారు అతనిని 3 రిటైర్డ్ ఆర్మీ గుర్రాలపై పరీక్షించడానికి అంగీకరించారు. అతను మరియు అతని సహచరులు 12 వేర్వేరు భౌగోళిక ప్రదేశాల నుండి 6 ఎలాపిడ్ జాతుల నుండి విష నమూనాలను ఎంచుకున్నారు. వారు న్యూరోటాక్సిన్లను వేరు చేయడానికి విషాన్ని ఫిల్టర్ చేశారు, అవి సౌకర్యవంతంగా విషంలోని అతి చిన్న ప్రోటీన్లు, పెద్దవి, నాన్టాక్సిక్ వాటిని తొలగించడం సులభం చేస్తాయి. ఆపై ఈ కాక్టెయిల్ను గుర్రాలకు అందించారు. వ్యూహం ఫలించింది. గుర్రాల ప్రతిరోధకాలు మొత్తం 6 జాతుల నుండి తటస్థీకరించిన విషాలను ఉత్పత్తి చేస్తాయని 2016లో బృందం నివేదించింది మరియు ఆఫ్రికా మరియు ఆసియాలో కనిపించే 16 ఇతర ఎలాపిడ్ పాము జాతులు. మరియు 2020లో ఇది మరో 9 ఎలాపిడ్లపై పనిచేస్తుందని పరిశోధకులు నివేదించారు. 4 ఖండాల నుండి 10 జాతులకు చెందిన మొత్తం 36 పాము విషాలు. యూనివర్సిటీ ఆఫ్ కోస్టా రికాకు చెందిన జోస్ మారియా గుటిరెజ్ మాట్లాడుతూ, ఇతర బృందాలు కొత్త వాటిని అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్నప్పటికీ, ఇప్పటికే ఉన్న యాంటీవెనం ఉత్పత్తి వ్యూహాలను మెరుగుపరచడంలో పనిచేయడం చాలా కీలకం. జంతువులుత్పన్నమైన యాంటీవీనం చికిత్సలో ప్రధానమైనదిగా కొనసాగుతుందని నేను భావిస్తున్నాను అని ఆయన చెప్పారు. కానీ అనేక పాముల నుండి విషాన్ని నిరోధించగల విస్తృత నటన కాక్టెయిల్లను అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని కూడా గుటిరెజ్ భావిస్తున్నాడు. అన్నింటికంటే, ప్రపంచానికి ఎలాంటి పాముకాటుకైనా చికిత్స చేసే యూనివర్సల్ యాంటీవీనం అవసరం లేదని ఆయన చెప్పారు. మాకు వివిధ ప్రాంతాలకు వైడ్ స్పెక్ట్రమ్ యాంటీవీనంలు అవసరం.